సో సపోజ్ చూడండి, ఇక్కడ నేను డౌన్ దిగుతున్నాను. సో డౌన్ వీల్ గురించే చెప్తున్నాను కేవలం. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి, క్లచ్ మొత్తం నొక్కొద్దు. నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నా చూడండి ఒకసారి. సో నా గేర్ అయితే థర్డ్ గేర్లో ఉంది. సో నేను ఇక్కడ సింపుల్గా ఓన్లీ జస్ట్ బ్రేకే టచ్ చేసి పెట్టుకున్నాను, క్లచ్ అయితే తొక్కుతలేను. సో ఈ విధంగా సపోజ్ అక్కడ బారిగేట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడికి వచ్చినాక మన మూమెంట్ అనేది బిలో 20కి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, క్లచ్ నొక్కుతూ మనం సెకండ్ గేర్ వేసుకోవాలి థర్డ్ నుంచి. సో ఇక్కడ మళ్ళీ క్లచ్ అనేది వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాతకి మళ్ళీ మూమెంట్ తీసుకురావాలి. సో ఇక్కడ మనకు డౌన్ అయితే ఎక్కువ లేదు. సో మళ్ళీ ఇక్కడ స్పీడ్ బట్టి మళ్ళీ గేర్ మార్చాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ ఉంది చూడండి, ఇక్కడ కొంచెం స్లో అవుతున్నాం. ఇక్కడ సింపుల్గా ఇలా క్లచ్ నొక్కుతూ సెకండ్ గేర్ చేంజ్ చేయాలి. మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మూమెంట్ ఇవ్వాలి. సో మూమెంట్ ఇచ్చి మళ్ళీ థర్డ్ గేరు స్పీడ్ బట్టి సో ఇక్కడ మళ్ళీ స్లో అవుతున్నాం. సో ఇక్కడ క్లచ్ నొక్కాలి. సో ఏంటంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మనం బిలో 20 వస్తుందంటే మనం క్లచ్ నొక్కాలి. ఫస్ట్ క్లచ్ నొక్కుతూ సెకండ్ గేర్ వేసుకొని బ్రేక్ రిలీజ్ చేస్తూ క్లచ్ రిలీజ్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ డౌన్ ఉంది. సో ఇక్కడ సింపుల్గా మీరు సెకండ్ గేర్లోనే జస్ట్ హాఫ్ క్లచ్ వరకు నొక్కుతూ బ్రేక్ నొక్కుతూ వదిలిపెడుతుండాలి. ఇలా బయటికి పడి నుంచి కింది నొక్కాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిలీజ్ చేయాలి. సో సపోజ్ ఇక్కడ టర్నింగ్ వచ్చింది, బిలో 20 స్పీడ్ ఉన్నాం మనం. సో ఇలాంటి దగ్గర ఏం చేయాలి, సింపుల్ సెకండ్ గేర్ వేయాలి, క్లచ్ నొక్కుతూ క్లచ్ వదలాలి. సో ఇక్కడ మళ్ళీ క్లచ్ బాగా స్లో అయినాం. సో ఇక్కడ క్లచ్ నొక్కాలి. సెకండ్ గేరే, ఫస్ట్ గేర్ కాదు. ఓన్లీ క్లచ్ అనేది జస్ట్ బయటికి పడి నుంచి వదులుతూ నొక్కుతూ వదులుతూ బ్రేక్ అనేది అప్లై చేస్తూ బ్రేక్ వదులుతూ ఇలా రెండు ఆపరేటింగ్. సో యాక్సిలేటర్ అనేది పెద్ద అవసరం ఉండదు. సో ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మీరు డౌన్ ఉన్న దగ్గర మేనేజ్ చేయొచ్చు. సో ఎక్కువ డౌన్ ఉన్న దగ్గర ఒకసారి చూపిస్తా. మనకు ముందు అయితే ఒక పెద్ద ఎత్తు గడ్డ వస్తుంది. సో ఆ విధంగా టెన్షన్ పడొద్దు. మెయిన్ అనేది అక్కడ ఏ గేర్లో వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువ డౌన్ ఉన్న దగ్గర బ్రేక్ నొక్కి క్లచ్ అనేది పూర్తిగా నొక్కొద్దు. క్లచ్ అనేది పూర్తిగా నొక్కితే మళ్ళీ బ్రేక్ సరిగా పడదు. ఎందుకంటే ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్కి మన స్పీడ్కి అయితే మ్యాచ్ కాదు. సో ఆల్రెడీ డౌన్ ఉంది కాబట్టి క్లచ్లో మనం ఆగుతుంది అన్నట్టు. సో క్లచ్ అనేది పూర్తిగా నొక్కితే డీల్ అయిపోతుంది, లూజ్ మూమెంట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా రావడం వల్ల బండి అనేది సర్రన ఒకేసారి జారిపోతుంది, ముందుకెళ్తుంది. అదే మనం క్లచ్ నొక్కుంటూ అలానే ఉంటే అవసరాన్ని బట్టి నొక్కుతూ వదులుతుంటే సో ఇంజన్ బ్రేకింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. సో కార్ అయితే ఎగ్దమ్ ముందుకు ఇట్లా స్లిప్ కాదన్నట్టు. సో ఇక్కడ చూడండి హైట్ ఉంది, బాగా పెద్ద హైట్ ప్లేస్ ఇది. సో ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ గేర్లు వేసుకోండి. హైట్ మొత్తం ఎక్కిందాక సపోజ్ ఫస్ట్ గేర్లు వేసుకొని యాక్సిలేటర్ ఎక్కడ మళ్ళీ డౌన్ చేయొద్దు. యాక్సిలేటర్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి. సో ఎక్కువ ఇచ్చుకుంటూ సపోజ్ ఇక్కడ గడ్డ మొత్తం ఇక్కడ ఎక్కేసాం. సో ఇక్కడ ఎక్కిన తర్వాతకి సింపుల్గా సెకండ్ గేర్ వేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేస్తాం కదా, ఇక్కడ మీరేం చేస్తారు, ఫస్ట్ మిర్రర్ చూడండి. సో మిర్రర్ చూస్తూ ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఎదుర యూటర్న్ చేస్తున్నాం. సో రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మనం ఈ మిర్రర్ అనేది ఆ కార్నర్కి సమానంగా రావాలి. ఇక్కడ మీరు చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ ఈ కార్నర్కి సమానంగా వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకి ఎదురుగా ఆపోజిట్ ఏ వెహికల్స్ వస్తున్నాయని గమనిస్తూ స్లోగా తిరగాలి. ఒకేసారి తిరగొద్దు, స్లోగా ఆక్కుంటూ తిరగాలి. ఓకే, ఇలా తిరగాలి. యూటర్న్ చేసిన వెంటనే రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. ఒకేసారి రైట్కి లెఫ్ట్కి రావద్దు, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోవాలి యూటర్న్ చేసిన వెంటనే. సో ఇక్కడ సపోజ్ పెద్ద డౌన్ ఉంటుంది, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ డౌన్లో మనం సపోజ్ ఇక్కడ మన గేర్ అనేది థర్డ్ గేర్లో ఉంది. సో థర్డ్ గేర్లోనే మనం అయితే వెళ్ళొచ్చు. జస్ట్ ఇక్కడ మనం ఏం చేయని అవసరం లేదు, బ్రేక్ నొక్కి పడుతుండాలి అంతే. బ్రేక్ నొక్కుతుండాలి, మళ్ళీ వదులుతుండాలి, బ్రేక్ నొక్కుతుండాలి, వదులుతుండాలి. ఓకే, థర్డ్ గేర్ వేసుకున్నాను. మీరు అవసరమైతే ఇబ్బంది అవుతుందంటే సెకండ్ గేర్లు వేసుకోండి. సెకండ్ గేర్లు వేసుకోవచ్చు, థర్డ్ గేర్లు వేసుకోవచ్చు. సో సపోజ్ ఇక్కడ బాగా స్లో అవుతున్నాం, ఇప్పుడు ఇక్కడ క్లచ్ నొక్కాలి. క్లచ్ నొక్కుతూ సెకండ్ గేర్ వేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందిగా. సెకండ్ గేర్ వేసుకొని మళ్ళీ మీకు చూపిస్తానికి మళ్ళీ ఒక రౌండ్ వచ్చారన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ హైట్ చూపిస్తుంది చూడండి. ఈ హైట్లో మనం ఇక్కడి నుంచే మీరు ఫస్ట్ గేర్ వేసుకోండి. సో అక్కడ ఒక కార్ ఆగిపోయింది చూడండి. సో ఆగినప్పుడు మనం ముందుకు వెళ్ళొద్దు, కొంచెం బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద హైట్. ఒకేసారి కార్ వెనక వచ్చి మన కార్కి తగిలే అవకాశాలు ఉంటుంది. కొత్త డ్రైవర్ అయితే సరిగ్గా మేనేజ్ చేయలేరు. సో కొంచెం గ్యాప్ ఉంది, మనం చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యాక్సిలేటర్ డౌన్ చేయకుండా యాక్సిలేటర్ అయితే ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సో నాది అయితే ఇన్నోవా కారు కదా, సీసీ అనేది
2800 cc అసలు లెక్కే చేయదు ఈ గడ్డకి. కొంచెం 1.2 ఇంజన్ ఉన్న కొంచెం ఫోర్స్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ 1.6 ఉంటే పర్లేదు, కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. మన యొక్క కార్ యొక్క ఇంజన్ సీసీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మీరు డౌన్ వీల్లో అప్ వీల్లో మీరైతే డ్రైవింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు భయపడద్దు, అక్కడ అర్థం చేసుకోవాలి మీరు అనేది క్లచ్ మూమెంట్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటూ మనమైతే డౌన్ ఉన్న అప్ వీల్లో కానీ అండ్ డౌన్ వీల్లో కానీ ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. మాన్యువల్ కార్ అయితే మీరు ఇలా బిలో 20 స్పీడ్ వచ్చిందంటే ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కుతూ మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేస్తూ ఆ పాయింట్ నుంచి క్లచ్ రిలీజ్ చేస్తూ మెయిన్ ఆఫ్ క్లచ్లో ఉంటుంది అన్నట్టు. ఆఫ్ క్లచ్ వరకు తీసుకెళ్ళాలి, ఆ నుంచి కిందికి నొక్కాలి, మళ్ళీ ఆఫ్ క్లచ్ నుంచి రిలీజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.